వెల్కమ్ టు యోయో టీవీ. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది. అనేక పేర్లు తెర మీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది. జిల్లాకు చెందిన నేతలు తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వాలని కోరినా వాటిని కాదని రామసహాయంను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన గురించి పెద్ద చర్చే మొదలైంది. ఇంతకీ ఆయన ఎవరు? రఘురామ్ రెడ్డికి రాజకీయ అనుభవం ఉందా? ఆయననే అభ్యర్థిగా ప్రకటించడానికి కారణాలేంటి అనే విషయాలను రఘురామిరెడ్డి రియల్ స్టోరీలో తెలుసుకుందాం. రామసహాయం రఘురామ్ రెడ్డి 1961 డిసెంబర్ 19న రామసహాయం సురేందర్ రెడ్డి జయమాల దంపతులకు జన్మించారు. ఈయన స్వగ్రామం పాలేరు నియోజకవర్గం కుసుమంచి మండలంలోని చేగుమ్మ. రఘురామ్ రెడ్డి హైదరాబాద్ నిజాం కళాశాలలో బీకాం చేశారు. అనంతరం వ్యాపారంలోకి అడుగుపెట్టిన రఘురామ్ రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం వ్యాపార రీత్యా రఘురామ్ రెడ్డి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. రఘురామ్ రెడ్డి 2011-13లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్యాటరన్గా బాధ్యతను నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వైస్ చైర్మన్గా మరియు హైదరాబాద్ రేస్ క్లబ్లో బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. రఘురామ్ రెడ్డితో పాటు వారి తాత ముత్తాతలు సేవా దృక్పథ కుటుంబానికి చెందినవారు. ఇక రఘురామ్ రెడ్డికి 2 కుమారులున్నారు. టాలీవుడ్ హీరో వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రితను రఘురామ్ పెద్ద కొడుకు వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి 2019లో జైపూర్లో ఘనంగా జరిగింది. అశ్రిత ఇన్ఫినిటీ ప్లేటర్ అనే బేకరీ చైన్ సంస్థను నిర్వహిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉంటారు. ప్రస్తుతం ఆ దంపతులు స్పెయిన్లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. రఘురామ్ రెడ్డి చిన్న కొడుకు అర్జున్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు స్వప్నిరెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. రఘురామ్ రెడ్డి తండ్రికి బలమైన రాజకీయ నేపథ్యమే ఉంది. ఆయన పివి నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. పాలనా అనుభవం ఉన్న రామసహాయం కుటుంబంలో మరో రాజకీయ నాయకుడు రాలేదు. తాజాగా ఆయన కొడుకు రామసహాయం రఘురామ్ రెడ్డి ఖమ్మం పార్లమెంటు బరిలో దిగుతున్నారు. దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావులతో వీరి కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. అయినా ఇన్నాళ్ళు రఘురామ్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఒక వ్యూహం ప్రకారమే కాంగ్రెస్ రఘురామ్ రెడ్డికి టికెట్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. రఘురామ్కు టికెట్ ఇవ్వడం వెనుక ఈయన వియ్యంకుడు మంత్రి పొంగులేటి కృషి కూడా ఉందని అంటున్నారు. అయితే రఘురామ్ కూడా ఆర్థికంగా బలమైన వ్యక్తి. అంతేకాకుండా ఆయనకు ఇటు రాజకీయ అటు సినీ రంగాలకు చెందిన కుటుంబాలతో బంధుత్వం ఉండటంతో సులభంగానే టికెట్ వచ్చింది. గెలుపు కూడా సులభమే అంటున్నారు. చూడాలి మరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్న ఇన్నాళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్న రఘురామ్ ఎంత మెజారిటీతో విజయం సాధిస్తారు.